హైదరాబాద్ లో తొలి మల్టీప్లెక్స్ అవటమే కాకుండా అతిపెద్ద స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్ కూడా ప్రసాద్ ఐమాక్సే. సినీ ప్రియులంతా తమ అభిమాన హీరో సినిమాను చూడాలంటే తొలి రోజు ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే టికెట్ బుక్ చేసుకుంటారు. అందులో నాణ్యత అలా ఉంటుంది. క్యాంటీన్లో ఉండే తినుబండారాల ధరలు కూడా చాలా తక్కువ. అందుకే అందరూ ప్రసాద్ ఐమాక్స్ కే మొదటి ఓటు వేస్తారు. అటువంటి పెద్ద స్క్రీన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 చూడాలని అభిమానులంతా ఆశించారు. కానీ వారి ఆశ నిరాశైంది. ప్రసాద్ లో వారు పుష్ప 2ను చూడలేకపోయారు. దీనికి కారణం ఈ సినిమా నిర్మాతలకు ప్రసాద్ ఐమాక్స్ కు పర్సెంటేజ్ దగ్గర తేడా రావటమే. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సాధారణంగా ప్రసాద్ ఐమాక్స్ కు తమ మల్టీప్లెక్స్ లో సినిమా వేయాలంటే టికెట్ ఆదాయంలో పన్నులు పోగా మిగిలిన ఆదాయంలో 47.5% తాను ఉంచుకొని డిస్ట్రిబ్యూటర్లకు, బయర్లకు మిగిలిన 52.5% చెల్లిస్తుంది. అయితే పీవీఆర్, ఐనాక్స్ లాంటి సంస్థలు మాత్రం పన్నులు పోగా మిగిలిన ఆదాయంలో 45% తాముంచుకొని మిగిలిన 55% డిస్ట్రిబ్యూటర్లకు చెల్లిస్తుంది. ఇక్కడే మైత్రి మూవీ మేకర్స్ పట్టుబట్టింది. తమకు 55% ఇవ్వాల్సిందేనని భీష్మించింది. లేదంటే సినిమా ఇవ్వమని చెప్పారు. దీంతో తాము కూడా సినిమా వేయమని ప్రసాద్ ఐమాక్స్ కి చెప్పేసింది. వీరిద్దరూ ఇలా పట్టుబట్టడంతో పుష్ప 2ను ప్రసాద్ ఐమాక్స్ లో అభిమానులు చూడలేకపోయారు. దీనివల్ల ప్రతిరోజు 80 లక్షల నుంచి 1 కోటి వరకు గ్రాస్ ను మైత్రి మూవీస్ నష్టపోయింది. తాము 47.5% ఉంచుకొని మిగతాది చెల్లిస్తూ ఉంటే ఇతర మల్టీప్లెక్స్ లో అలా చెల్లించడమేంటంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ను ప్రసాద్ ఐమాక్స్ ఆశ్రయించింది. దీంతో చర్యలు ప్రారంభమయ్యాయి. పీవీఆర్, ఐనాక్స్ కూడా 52.5% చెల్లించాలని అక్కడ తీర్మానిస్తే మైత్రి మూవీస్ చిక్కుల్లో పడుతుంది. వచ్చిన ఆదాయంలో నుంచి కొంత తిరిగి వాటికి చెల్లించాల్సి ఉంది. పుష్ప 2 సినిమాకు కాబట్టి గట్టిగా పట్టుబట్టారు. కానీ ఈ తర్వాత నితిన్తో రాబిన్ హుడ్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా నిర్మాతలు అలాగే పట్టుబట్టే అవకాశం ఉండదు. అలా పట్టుబడితే వారికే నష్టం వస్తుంది. చివరకు ఈ వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.